వెల్కమ్ టు భూలోక స్వర్గం. ఈరోజు నేను టెర్రస్ పైన కొన్ని వంకాయలు అండ్ పువ్వులు కోసాను. యాక్చువల్లీ వర్షం పడుతుంది కదా ఒక 3 days నుంచి, అందుకనేసి ఫాస్ట్గా కోసుకొని వెళ్ళిపోయాను అనమాట. అన్ని కూరగాయలు కొయ్యలేదు, ఓన్లీ వంకాయలు కొన్ని మల్లెపూలు కోసేసరికి మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా అలానే వదిలేసి వచ్చేసాను. మల్లెపూలు అయితే చెట్టు నిండా ఉన్నాయి. అయితే హార్వెస్టింగ్ స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు తెలుస్తాయి. ఈ వంకాయని చూడండి, గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ డబల్ షేడ్ ఉంది కదా, ఇది యాక్చువల్లీ పర్పుల్ కలర్ వంకాయనే. ఇది పర్పుల్ కలరే తెచ్చేసాం. ఫస్ట్ పర్పుల్ కలర్లోనే కాసేది, తర్వాత నుంచి ఇలా డబల్ షేడెడ్ కింద వస్తున్నాయి కాయలు. అంటే నేను అనుకోవడం, ఈ వంకాయ మొక్క పక్కనే గ్రీన్ కలర్ వంకాయ మొక్క ఉందన్నమాట. మేబీ క్రాస్ పాలినేషన్ అవుతున్నాయేమో అనేసి డౌట్. మరి లేదంటే ఇలా డబల్ షేడెడ్ ఎందుకు వస్తాయి, అంతే కదా. ఇవి కోసేసాక నేను చూపిస్తాను, అవి కూడా కోస్తాను, అప్పుడు చూతురు. కానీ ఈ చెట్టు పక్కనే ఉంటుంది, వేరే గ్రో బ్యాగ్లో ఉంటుంది గ్రీన్ కలర్ వంకాయ మొక్క. మళ్ళీ ఈ వంకాయ చూడండి, మొత్తం గ్రీన్ కలర్లోనే ఉంది, కొంచెం కూడా పర్పుల్ షేడ్ లేదు. ఒక్క చెట్టుకి ఎన్ని రకాలు కాస్తున్నాయో చూడండి. నేను చెప్పాను కదా గ్రీన్ కలర్ వంకాయ మొక్క, ఇదే అది. దీనికి మాత్రం అన్ని గ్రీన్ కలర్లోనే కాస్తాయి. ఇది వెళ్ళిపోయి పక్క మొక్కల్ని పాలినేట్ చేసేస్తుంది, ఇది మాత్రం వేరే మొక్కలతో పాలినేట్ అవ్వదు. ఎప్పుడు దీనికి షేడెడ్ కలర్లో కాయలు కాయలేదు, ఎప్పుడు గ్రీన్ కలర్లోనే కాసేవి. దీని పక్కన ఉన్న పర్పుల్ కలర్ వంకాయ మాత్రం పర్పుల్ కలర్లో కాయడం మానేసి డబల్ షేడెడ్లో కాస్తుంది, పర్పుల్ అండ్ గ్రీన్ కలర్లో. ఇది మాత్రం ఎప్పుడు ఈ కలర్లోనే వస్తుంది. దీని పక్కనే ఉన్నది మాత్రం దీంతో క్రాస్ పాలినేట్ అయిపోతుంది. ఈ వంకాయ మొక్కకి ఆ పర్పుల్ దాంతో పోల్చుకుంటే కాయలు చాలా ఎక్కువ కాస్తాయి. ఇంతకుముందు నేను చాలా కోసాను, వీడియోస్ తీయలేదు, కానీ చాలా కాస్తాయి. కాకపోతే పుచ్చులు ఎక్కువ వచ్చేవి, ఇప్పుడు రావట్లేదు. నేను యాక్చువల్లీ ఏదన్నా స్ప్రే చేద్దామని అనుకున్నాను, కానీ ఏమైందంటే వర్షం పడ్డాక నేను అబ్జర్వ్ చేశాను, వర్షం పడ్డాక తర్వాత ఈ పుచ్చులు రావడం మానేసాయి. వర్షాలు కంటిన్యూస్గా పడుతున్నాయి కదా, ఏమన్నా స్ప్రే చేద్దామన్నా మనం చేసిన తర్వాత మొక్కకు ఉండదు కదా, కొంచెం ఆగితే స్ప్రే చేద్దాం అనుకుంటే వర్షం ఏమో ఆగట్లేదు. ఇంకా అందుకనేసి స్ప్రే చేయలేదు, కానీ వర్షమే క్యూర్ చేసేసింది పుచ్చుల ప్రాబ్లమ్ని. అందుకనేసే నేను అనుకుంటున్నాను, ఈసారి కొంచెం వర్షపు నీళ్ళని కొంచెం దాచిపెట్టి ఏమన్నా స్ప్రే చేసేటప్పుడు వర్షపు నీళ్ళు కూడా కలిపి స్ప్రే చేస్తే ఇలాంటి పుచ్చుల బాధ ఏమన్నా ఉంటే పోతుంది అనేసి అనుకుంటున్నాను. కొన్ని వంకాయలు అయితే కోసాము, కానీ ఈ లోపల వర్షం స్టార్ట్ అయ్యేలా ఉంది. ఫాస్ట్గా కొన్ని మల్లెపూలు కూడా కోసుకొని వెళ్ళిపోదాం అనేసి కొన్ని మల్లెపూలు కోసుకుంటున్నాము. 2-3 days నుంచి మల్లెపూలు అలానే వదిలేసాం, చెట్టు నిండా మల్లెపూలే, విడిచిపోయిన పువ్వులు. మల్లెపూలు అయితే చాలా తక్కువ కోసాము, కోస్తే 2 బుట్టెడు పూలు అన్నా అవుతాయి, అన్ని పువ్వులు ఉన్నాయి. కానీ ఈ లోపల వర్షం చినుకులు స్టార్ట్ అయిపోయాయి, అందుకనేసి ఫాస్ట్గా కిందకి వెళ్ళిపోతున్నాము. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.